కాబట్టి ఈ సమయంలో మరి ఎన్నో పరిస్థితుల్లో దుర్గయ్యన కొరకు మరి ఆయా బలహీనతలు, అనారోగ్యాలు వచ్చినప్పుడు, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు దేవుడు తన చేస్తూ వచ్చిన ప్రతి మేలును బట్టి ఈరోజు మనం కృతజ్ఞతాకుడి కలిగి ఉంటాం. చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రతి విషయంలో మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది వ్యక్తిగతంగా మనం చెల్లించేది ఉంటుంది, సంఘములో కూడా కృతజ్ఞత చెల్లించవలసిన బదులమై ఉంటాం. సంఘముతో కూడా, సంఘముతో వ్యక్తిగతంగా, కుటుంబంగా, ఇంకా ఆత్మీయులతో కలిసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఒక సంవత్సరం పైబాటు ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చారు. సరిగా నిద్రపట్టక, గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం, డ్యూటీకి సరిగా వెళ్ళలేక లీవులు పెట్టుకుంటూ ఎన్నో పరిస్థితులను కూడా భరిస్తూ వచ్చారు. మాటలో చెప్పాలంటే, మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, ఇంతకుముందే చెప్పినట్టు రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరములు తన వ్యాధిని పోగొట్టుకోవడం కొరకు ఇక్కడ డాక్టర్ ఉన్నాడంటే ఇక్కడికి, అక్కడ ఉన్నాడంటే అక్కడికి, ఆ ప్రాంతంలో ఉండండి ఆ ప్రాంతంలో, ఎక్కడ ఉన్నాడంటే అక్కడ పరిగెడుతూ వెళ్ళిన సందర్భం లాగా ఎన్నో ప్రాంతాలు పరిగెడుతూ వచ్చాడు. విషయం ఏంటంటే ప్రతి మనిషి యొక్క జీవితంలో జరిగేది ఏంటంటే దేవుని మీద నమ్మకం ఉంచుతాం, కానీ ఎప్పుడు పరిపూర్ణంగా నమ్మకం ఉంచుతామంటే చివరి దిశలో ప్రభు మీద నమ్మకం ఉంచుతాం. ఎప్పుడు ఉంచుతాం? చివరి దిశలో. దేవుని మీద నమ్మకం ఉండేదిలే, ఉండకుండా ఏం కాదు. ఉండకపోతే ప్రార్థన ఎలా చేస్తారు, సేవకులు ఎలా వస్తారు, ప్రార్థన ఎలా చేయించుకుంటారు, ఉండిద్ది. కానీ చివరి దిశలో మనకు నమ్మకం ఉండేది. హోప్స్ అన్నీ ఎండ్ అయిపోయినప్పుడు, అవకాశం లేకుండా ద్వారాలన్నీ ముయ్యబడినప్పుడు, దేవా నువ్వు తప్పితే ఇంకో మార్గం లేదనుకుంటాం మనం. కానీ మొదటే పరిపూర్ణమైన విశ్వాసంలో మనం ప్రభు దగ్గర రావడం అన్నది ఇంపార్టెంట్. సరే, చెప్పాల్సిన మాట ఏంటంటే విశ్వాసం అన్నది ఇంపార్టెంట్. సరే, ప్రతి విషయంలో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. అది మన క్రైస్తవ జీవితంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప తలాంత్. అది చాలా మందికి కృతజ్ఞత ఉండదు. ఏముండదు? కృతజ్ఞత ఉండదు. ఇప్పుడు చూడండి, ఏదైనా మన స్కూల్లో మన పిల్లలు ఏదైనా చదువులు పాస్ అయ్యారు అనుకో, ఏ సంవత్సరంకి ఆ సంవత్సరం కృతజ్ఞత కూడి కలిగి ఉండాలి. మనం ఉంటామా? 10th పాస్ అయినప్పుడు, ఇంటర్ పాస్ అయినప్పుడు, డిగ్రీ పాస్ అయినప్పుడు, జాబ్ వచ్చినప్పుడు కృతజ్ఞత కూడి పెడతాం. అంటే సగం దొంగతనం చేసే కోణంలో ఉంటాం. ఇది వాస్తవం. ప్రతి విషయంలో మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నప్పుడు ప్రతి విషయంలో చెల్లించాల్సింది కదా. చదువునే కాదు, ప్రతి విషయంలో కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. కానీ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనకు తెలుసో తెలియకో ఆ కృతజ్ఞతాస్తుతులు అన్నది మనం దేవునికి చెల్లించలేని పరిస్థితులు ఉంటూ వస్తున్నాం. సరే, ఇప్పుడు చూసేటటువంటి ఒక సందర్భం ఏంటంటే టైం లేదు కాబట్టి రాజన్న చెప్పాడు 8 గంటల క్లోజ్ చేయమని. సో త్వరగానే ముగిచ్చేద్దాం. దేవుని చిత్తం అయితే అది దైవ సంకల్పంలో. కొన్ని మాట చూసేటటువంటి మాట ఏంటంటే ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించాలి. అసలు ఈరోజు చూసే ప్రాముఖ్యత ఏంటంటే మనం దేని కొరకు కృతజ్ఞత చెల్లించాలా అన్నది ఇంపార్టెంట్. వాస్తవానికి నేను సిద్ధపడి వచ్చిన వాక్యం వేరు, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వాక్యం మార్చాల్సి వచ్చింది. ఇంకా నేను ఏమి ప్రిపేర్ అవ్వలేదు. ప్రభు నడిపించే 7 పాయింట్లు అంటారు. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదే అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. పౌలు గారు ఒక మాట అంటాడు అక్కడ. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. చాలు. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి. సో మొట్టమొదటిగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేని నిమిత్తం అని అంటే క్రీస్తు యేసులో దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సో వాటిని మనం ధ్యానించమనుకు ప్రభు నడిపింపు వచ్చిన ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రములు. ఈ సమయంలో కొన్ని మాటల వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడు కన్నా నిజమానుడు వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్నా నిజమానుడు వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్న మీరు సహాయం గురించి మహిమ పొందండి. మీ ప్రజల పక్షాన నీకున్నదై చొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడండి తండ్రి. మీ దాసుడు మా ప్రియ సహోదరుడు దుర్గయ్యన్న అక్కను బట్టి, అమృతక్కను బట్టి వందనాలు. వారికి ఇచ్చిన 3 కుమారులను బట్టి స్తోత్రాలు. వారి కుటుంబంలో ఆరోగ్య విషయాల్లో, చదువుల్లో దేవ మీరు కాపాడినటువంటి కాపుదల విషయమై
మీరు చేసిన మేలును బట్టి కృతజ్ఞత కూడి కలిగి ఉంటాను దీవించండి. ఈ కూడిక ద్వారా వారి జీవితాల్లో ఎన్నో మేలుడు, మేము కూడా అటు కృతజ్ఞతలు కలిగిన వారిమే ప్రతి పరిస్థితుల్లో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉండినట్టు సాధించమని వాక్యం ధ్యానిస్తుండగా వాక్యం కొరకై నేను వట్టివాడిని మట్టివాడిని నిష్ప్రయోజకమైన వాడిని ఖాళీగా ఉన్నవాడిని ఒప్పుకున్నా. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పరదాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మాత్రం మీరు మాట్లాడు. వాక్య పెరుగులు మమ్మల్ని సరిచేయండి. ఏ వాక్యం అవసరమో ఏ మాటలు అవసరమో పరలోకులను మీరు అనుగ్రహించి కనబడే కనబడగల దుష్టుని కారు లయపరిచి నాతో మాత్రం మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. కాబట్టి ఇక్కడ మనం చూసేటటువంటి మాట ఏంటంటే త్వరగా చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో బైబిల్లో రాయబడినటువంటి కొన్ని విషయాలు చూద్దాం. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ అక్కడున్న సంఘమును గురించి, అక్కడున్న పరిశుద్ధుల గురించి, అక్కడ ఉన్నటువంటి దేవుని పనివారు గురించి, పిలువబడినటువంటి ప్రజల గురించి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. సరే, మంచిదే. ఏం చేస్తున్నాడు? దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. అయితే ఈ సమయంలో మనం గమనించాల్సినటువంటి కోణం ఏంటంటే, పౌలు గారు అంటాడు కదా, మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నారు. అంటే ప్రతి విషయంలో, ప్రతి సమయం, ఎల్లప్పుడు అంటే ప్రతి సమయంలో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడైతే మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడైతే దేవుని చెల్లిస్తూ వస్తామో అప్పుడు దేవుడు మన జీవితంలో ఇంకెక్కువ కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. ఇంకా ఎక్కువ కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. సహజంగా మనం ప్రార్థన గుడికి పెట్టుకోవడానికే కష్టం, ఇంకా కృతజ్ఞత గుడికి ఆడ నుంచి పెడతాం. అది ప్రార్థన గుడికి పెట్టాలంటే ఎప్పుడు రావాలా? మనకి క్రిస్మస్ రావాలా, న్యూ ఇయర్ రావాలా, పుట్టినరోజులు రావాలా, చనిపోయిన రోజులు రావాలా, ఇంకేం కావాలి? ఇంకేరా ఇలాంటప్పుడే తప్పగా పుట్టినరోజు, చచ్చిన రోజు, క్రిస్మస్, జనవరి 1 ఈ తప్పితే మనకి ఎప్పుడైనా మన కుటుంబంలో ప్రార్థన కూడికి కానీ కృతజ్ఞత కూడికి కానీ ఎప్పుడైనా పెట్టుకుంటామా? కష్టం. కానీ ప్రతి సందర్భంలో నేనంట కదా, ప్రతి నెలకు ఒకసారి మన కుటుంబంలో ప్రార్థన కూడికి జరగాలి. ప్రతి నెలకు ఒకసారి మన ప్రతి విశ్వాస కుటుంబంలో నెలకు ఒకసారి కుటుంబ ప్రార్థన జరగాలి. సంఘం అంతా వచ్చి ఆ కుటుంబం కూడా ప్రార్థించాలి. అప్పుడు ఆ కుటుంబం, ఆ సంఘం క్షేమంగా ఉండటానికి ఇష్టపడుతుంది. 2, ఏం జరగాల? కృతజ్ఞత అన్న ప్రతి సమయంలో దేవుని చెల్లించాలి. మనం ప్రార్థన కూడి పెట్టుకున్న తర్వాత అది 1 నెలకైనా 2 నెలలకైనా 3 నెలలకైనా దేవుడు దేని విషయంలో అయితే మనం ప్రార్థన కూడి పెట్టుకున్నామో దాని విషయంలో దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞత చెల్లించాలి. ఇది మానవుని క్రైస్తవులు ఎప్పుడైతే ఆగిపోయిందో ప్రాముఖ్యంగా పర్టికులర్గా ఆ కుటుంబంలో దేవుడు మేలు చేయడానికి, గొప్ప కార్యాలు చేయడానికి కష్టం. చాలా మంది అంటారు, మేము ఎంతో ప్రార్థన చేసాం కానీ మాకు జాబ్ రాలేదు, మేము ఎంతో ప్రార్థన చేసాం కానీ మంచి కోడలు మాకు రాలేదు, మేము ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చాం మంచి అల్లుడు మాకు రాలేదు, మేము ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చాం మా అబ్బాయి మంచి మార్కులతో పాస్ అవ్వలేదు. ఎందుకు పాస్ అవుతాడు? ఎందుకు మంచోళ్ళు వస్తారు? మనం దేవుల్లో మంచివాడుకుంటే దేవుడు మనకు మంచివాడుకుంటాడు కదా, మంచి కార్యం చేస్తాడు కదా. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ప్రతి కూడిక మన జీవితంలో జరగట్లా. అంటే ప్రతి కుటుంబం యొక్క జీవితంలో నెలకు ఒకసారి కుటుంబ ప్రార్థన జరిగితే ఆకాశపు వాక్యంలు విప్పి ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదిస్తాడు. సరే, మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రార్థన కూడి కాదు కాబట్టి ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సో ఇక్కడ మనకు కొన్ని విషయాలు ఉన్నాయి. ఏ విషయంలో మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే కొన్ని విషయాలు నేను చెప్తా. అది ప్రభు బయలుపరిచిన కొలత 5 అయిద్దా, 7 అయిద్దా, 10 అయిద్దా, 4 అయిద్దా, 5 చెప్తాను. కానీ 8 క్లోజ్ చేసేద్దాం. ఓకేనా? కాబట్టి మొట్టమొదటిగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన విషయం ఏంటి అని అంటే, మొదటి మాట అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మొట్టమొదటి మాట అక్కడ మొట్టమొదటిగా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధమై ఉన్నాం. దేనికనంటే మొట్టమొదటి మాట కనబడుతుంది, క్రీస్తు యేసునందు దేవుడు మన ఎడల జరిగించిన గొప్ప కార్యాన్ని బట్టి. అసలు ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే, ఈరోజు మోష ఆరోగ్యంగా ఉండా, ఈరోజు దుర్గయ్య ఆరోగ్యంగా ఉండా, ఈరోజు అమృతక్క సంతోషంగా ఉండా, ఈరోజు కుటుంబం సంతోషంగా ఉండి కృతజ్ఞత కూడి కలిగి ఉంటున్నామన్నా మెయిన్ రీజన్ ఏంటి? క్రీస్తు యేసునందు. అదే రాయబడుతూ వచ్చింది కదా అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఏమో రాయబడుతూ వచ్చింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. క్రీస్తు యేసునందు అన్నది ప్రాముఖ్యత. దేవుడు క్రీస్తు యేసునందు చదవండి. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున అక్కడ
దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత. ఈ రోజు మనం అనారోగ్యం ఉన్నప్పుడు ఒకప్పుడు మనం ఈ రోజు అంటే సంతోషంగా ఉండవు, ఓ రోజు అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఓ రోజు బాధతో ఉన్నప్పుడు, ఓ రోజు మానసికమైన వేదతో ఉన్నప్పుడు, ఓ రోజు నిద్ర పట్టలేని స్థితిలో ఉన్నప్పుడు, ఓ రోజు అనారోగ్యం అనే భయంతో మనం ఉన్నప్పుడు, ఓ రోజు వ్యాధి అనే భయంతో మనం ఉన్నప్పుడు, భయంకరమైన భయంలో, భయంకరమైన వ్యాధిలో, కలవరంతో, టెన్షన్స్ తో, నిద్ర పట్టక, కుటుంబానికి నిద్ర లేక, కుటుంబ సమస్యల్లో, మనో సమస్యల్లో ఉంటూ, మానసికమైన వేదనతో కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు క్రీస్తు యేసునందు దేవుడు ఏం చేస్తూ వచ్చాడండి? ప్రతి అవసరత తీర్చాడు లేదా? ఈరోజు ఇద్దరు వ్యక్తులు ఆరోగ్యంగా ఉండాలంటే మెయిన్ రీజన్ ఏంటి? దేవుడు క్రీస్తు యేసులో ఈ కుటుంబానికి ఏం అవసరం ఉందో తీర్చాడు. ఈ కుటుంబానికి ఉన్న అనారోగ్యము అది తీర్చబడాలి. అది ఈ కుటుంబానికి అవసరత. పిల్లలు మంచిగా చదువుకోవాలి, చదువుతాడో లేదో అనుకున్న సిచ్యువేషన్ ఉన్నప్పుడు దేవుడు ఆ బిడ్డకు తన మహిమైశ్వర్యంలో అవసరత తీర్చాడు. చదువుల్లో, ఆరోగ్య విషయాల్లో ఇద్దరు కూడా ప్రతి అవసరం దేవుడు తీర్చాడు. కానీ మొట్టమొదటి మాట, క్రీస్తు యేసునందు ఏముందంటే మన ప్రతి అవసరత తీర్చబడుతుంది. కానీ మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధమై ఉన్నాం. మొట్టమొదటిగా దేనికి కృతజ్ఞతాస్తుతులు అంటే, దేవుడు క్రీస్తు యేసునందు, క్రీస్తు యేసులో, క్రీస్తులో అంటే ఆ అభిషక్తుల్లో, ఆ రక్షకుల్లో మన యొక్క ప్రతి అవసరత, అది అనారోగ్యం విషయమైనటువంటి అనారోగ్యంపై ఆరోగ్యం రావటమా, చదువుల విషయాల్లో అవసరమా, లేదా ఆరోగ్య విషయాల్లో అవసరమా, ఆర్థికంగా అవసరమా, ఏ విషయాల్లో మనకు అవసరమో అదంతా కూడా క్రీస్తు యేసునందే దేవుడు జరిగించాడు. తప్పక మన గొప్పతనం, మన గొప్ప కార్యాలు, మనం ఏదో కష్టపడి ప్రార్థన చేసామన్నది కాదు. ఎలా జరిగింది ఇదంతా? మనం ప్రార్థన చేసాం, చేయలేదని నేను అట్లా, అది మన వల్ల కలిగింది కాదు. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఏది కలిగినా ఆయన ద్వారానే కలిగింది. అందుకే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 1-2 వచనాలు ఉంది. ఆయన ద్వారా అంటే ఆయన కుమారుడు ద్వారా ప్రపంచములు నిర్మించాను. అంటే యేసు ప్రభు లేనిదే ఏమి లేదు. దేవుడు ఈ రోజు ఈ ఆరోగ్యాన్ని ఇచ్చాడన్నా, చదువుల్లో మంచి మార్కులతో పాస్ అయ్యారన్నా, ఇప్పుడు ఓయూ క్యాంపస్ లో మంచి జాబ్ వచ్చిందన్నా, మంచి చదువుకోవడానికి సీట్ వచ్చిందన్నా, వీటన్నిటికి కారణం ఏంటి? దేవుడు ఫిలిప్పీ 4:19 ప్రకారం, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 వచనం ప్రకారం దేవుడు తన మహిమైశ్వర్యంలో క్రీస్తు యేసునందు వీళ్ళ ప్రతి అవసరత తీర్చాడు. ఆరోగ్య విషయంలో, అనారోగ్య విషయంలో కానీ, చదువుల్లో కానీ. ఆ మహాదేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, శ్రీమంతుడైన దేవుడు, అద్వితీయుడైన దేవుడు, ఇంకా ఇక ఆ దేవుని గొప్ప కార్యాల గురించి చెప్పాలంటే మానవుని నోరు వర్ణించడానికి కూడా చాలు. అంత గొప్ప దేవుడు మానవులమైన మన ఎడల కనికరించి మనల్ని చూసి, ఈ యొక్క కుటుంబంలో ఉన్న సమస్యని, బాధను చూసి, ఆ ఇంటి యజమానురాలు బాధపడుతున్న బాధని, ఇంటి యజమానుల్లో ఉన్న బాధ, కుమారుల్లో ఉన్నటువంటి వేదన, ఇవన్నీ దేవుడు చూసి పరలోకం నుండి దేవుడు క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరత క్రీస్తు యేసునందే, ఇంకెక్కడా లేదు. క్రీస్తు యేసు లోపడే దేవుడు వీరికి ప్రతి అనారోగ్యాన్ని తీసివేసి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అన్న డ్యూటీకి వెళ్తానికి బాబు చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి రానున్న దినాల్లో ఓయూ క్యాంపస్కి వెళ్ళి మంచిగా అక్కడ చదువుకోవడానికి వీటన్నిటికి కారణం దేవుడు క్రీస్తు యేసు మహిమలో ఆయన చేసిన గొప్ప కార్యం. దేవుడు మన అవసరతలు ఎరిగిన వాడు. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, అడగక మునిపే అక్కర్లు ఎరిగిన వాడు అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. మనం ఏం అడుగుతామో మొదటి తెలిసిన వాడు. అందుకే మనం అడగటంతోనే, మనం మొరపెట్టుకోవడంతోనే, మనం విజ్ఞాపన చేయడంతోనే, మన ప్రార్థన విజ్ఞాపన ఆయనకు సమర్పించుకోవడంతోనే దేవుడు క్రీస్తు యేసునందు మన ప్రతి అవసరం తీర్చి ఈరోజు ఆరోగ్యవంతులను నిలబెట్టాడు. దీన్ని బట్టి మనం దేవునికి ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. ఇది మొదటి మాట. మోషే ఇప్పుడు చెప్పాలి సాక్ష్యం అంటే ఏందో భయపడుతున్నారు. సాక్ష్యం చెప్పడానికి పరిగెట్టాలి. మమ్మల్ని హెబ్రోన్లో సాక్ష్యం చెప్పమంటే అన్న నేను చెప్పను అనేవాళ్ళం కాదు. ఇక్కడ ఎంతమంది ఉంటారు? మహా అయితే ఒక 30 మంది ఉంటారేమో. హెబ్రోన్లో ఎంతమంది ఉంటారన్న? హెడ్ క్వార్టర్. మళ్ళీ హెబ్రోన్లో సాక్ష్యం చెప్పాలంటే ధైర్యంగా చెప్పేవాళ్ళం. ఫస్ట్ ఎక్కేటప్పుడు భయం వేసేది, కానీ ఇక స్టార్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకంతా చాలా హ్యాపీగా. నేను హెబ్రోన్లో టెస్ట్ మనీ చెప్పినప్పుడు ఫస్ట్లో భయం వేసింది, తర్వాత వెళ్ళిపోతే ఆ రోజు టెస్ట్ మనీ గంట బాగా చెప్పా. వాటర్ అన్న ఉంటాడు, చనిపోయాడు. ఆయన అన్నాడు, బ్రదర్ ఓకే, మొత్తం అయిపోయేది అక్కడ మౌనంగా ఉంటాడు. అయిపోయిన తర్వాత అన్నాడు, బాగా వచ్చి చెప్పాడు బ్రదర్, దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు, మంచి విధానంలో దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, దట్టు చేశాడు. ఆ సాక్ష్యాన్ని బట్టి ఆయన వాక్యం చెప్పాడు. నేను ఎందుకంటే సాక్ష్యం ఇంపార్టెంట్. ఈరోజు ఆ సాక్ష్యాన్ని దేవుడు కలుగు చేశాడు మన జీవితంలో. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారు ఉన్నాం. కానీ కృతజ్ఞత చెల్లించక మునుపు మనం ఏం చేయాలా?
దాని నిమిత్తమే దేవునికి సాక్ష్యం ఇచ్చేవారు ఉండాలి. నేను ఈ బలహీనతల్లో ఉండా, ఈ అనారోగ్యంలో ఉండా, ఈ పరిస్థితుల్లో ఉండా, ఇలాంటి పరిస్థితుల్లో దిక్కుదోచని స్థితిలో మహోన్నతుడైన నా దేవుని ఆశ్రయించినప్పుడు, మహోన్నతుడైన దేవుని నేను ఆశ్రయించినప్పుడు ఆయన ఆకాశపు వాకిళ్లు విప్పి క్రీస్తు యేసునందున ప్రతి బలహీనత, ప్రతి అనారోగ్యం, ప్రతి అవసరత దేవుడు తీర్చాడు. అందుని బట్టి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నానని దేవునికి ఎదుట సాక్ష్యం చెబుతూ కృతజ్ఞత చెల్లించాలి. ఇదన్నమాట మొదటిది. ఇంకా చాలా ఉన్నాయి. ఇక రెండో విషయాన్ని చూద్దామండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయం 4 వచనం. చాలండి. చాలండి, ఆగండి. ఇంకా చాలా ఉండే పాయింట్లు అప్పుడే. కానీ ఇక్కడ మనం చూస్తున్న రెండో కోణం ఏంటి? మొట్టమొదటిగా మనం కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలా? క్రీస్తు యేసునందు ఏముంది? ప్రతి అవసరత తీర్చబడుతుంది. దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. రెండో మాట ఏం రాయబడుతూ వచ్చింది? క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడినది. అంటే క్రీస్తు యేసునందు దేవుడు మనకు అనుగ్రహించింది ఏంటి చెప్పండి? క్రీస్తు యేసులో దేవుడు మనకు అనుగ్రహించింది ఏంటి? అసలు నేను సిద్ధపడింది 10 మంది కుష్ఠరోగుల గురించి సిద్ధపడ్డా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత డౌట్ అవుతుంది, అది ఆల్రెడీ చెప్పేసి ఉండనేమో ఇక్కడ అన్న ఒక ఆలోచన వచ్చింది. మరి చెప్పేం లేదో గుర్తులేదు. దాని గురించి 7 పాయింట్లు ఉన్నాయి. సరే, దాని సంగతి తర్వాత చూద్దాం. ఎందుకంటే క్రీస్తు యేసునందు దేవుడు ఏం చేశాడు? మన అవసరత తీరుస్తున్నాడు. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడింది. అంటే క్రీస్తు యేసులో దేవుడు ఏదైతే మనకు అనుగ్రహించాడో దాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలి. ఏం చేయాలా? కృతజ్ఞత చెల్లించాలి. ఈరోజు దేవుడు మనకి అనుగ్రహించింది ఏంటి చెప్పండి? పోనీ ఈ ఇద్దరికి దేవుడు అనుగ్రహించింది, కుటుంబంలో అనుగ్రహించింది అని చెప్పండి. మన జీవితంలో కష్టం లేండి. పోనీ ఏళ్ళకైనా చెప్పండి, ఏమనుగ్రహించాడు దేవుడు? చెప్పు రాజా, నువ్వన్నా అది చెప్పలేదు, చెప్పు. మనమే సాక్ష్యం చెప్పాలి వాళ్ళ గురించి కూడా. ఆరోగ్యం ఇచ్చాడు, ఇంకా ఆరోగ్యము, స్వస్థత అన్ని ఓదాటినే కదా వచ్చేది. ఇంకా సమాధానం ఇచ్చాడు. ఇంకా ఇది వదలండి కొంచెంసేపు. ఇంకా కాను ఆరోగ్యము, కొంచెంసేపు వేసాబే. ఆరోగ్యము, సమాధానము, ఇంకా మంచిగా చదువుల్లో పాస్ అవడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇంకెన్నో ఇచ్చాడు కదా. ఇది చదవటానికే మనకు కష్టంగా ఉంది. దేవుడు ఎన్ని చేస్తే అవన్నీ మర్చిపోయే స్థితిలో ఉండేట్టున్నాం. ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు దేవుడు చేసినవి కూడా. అదేనన్న మరి ఇప్పుడు చెబితే ఎట్టగా నేను అడుగుతూ ఉంటే అన్ని చెప్పుకుంటూ రావాలా? దేవుడు ఎంత గొప్పగా ఎంత అవసరం ఇచ్చాడు చూడండి. డ్యూటీకి వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు శక్తినిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి డ్యూటీ పంపిస్తున్నాడే. చదువు పాస్ అవుతాడో లేదో, చదువుకుంటాడో లేదని తల్లి వేదనతో ఉన్నప్పుడు దేవుడు ఆ బిడ్డకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఆ చదువుల్లో మంచిగా ఎగ్జామ్ రాసేటట్టు చేసి, పాస్ అయ్యేటట్టు చేసి మంచి ప్రదేశంలో సీట్ ఇచ్చాడే దేవుడు. ఇదంతా దేవుడు అనుగ్రహించింది కదా. ఇది దేవుని కృపలో దేవునిలో మనకు అనుగ్రహించబడింది కదా. క్రీస్తులో మనకు అనుగ్రహించబడింది కదా. క్రీస్తు యేసులో దేవుడు మనకు అవసరం తీర్చాడు. క్రీస్తునందు దేవుడు సమస్తాన్ని మనకు అనుగ్రహించాడు. ఈరోజు ఈ ఆరోగ్యం ఉన్నామంటే, ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే దేవుడు క్రీస్తు యేసులో మనకు అనుగ్రహించబడిన ధన్యత ఇది. దీన్ని బట్టి మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, నా జీవితం ఎలా ఉంది, కానీ నన్ను నువ్వు కాపాడుతూ వచ్చు, నన్ను నువ్వు రక్షిస్తూ వచ్చు, నన్ను నువ్వు పోషిస్తూ వచ్చావు ప్రభా. దాన్ని బట్టి నీకు కృతజ్ఞతల ప్రభు అని మనం ఏం చేయాలా? ప్రభు కృతజ్ఞత చెల్లించాలి. దేవుడు మొట్టమొదట ఒక ఆరోగ్య విషయంలో కాదు, ఏ విషయంలో అయినా దేవుడు ఏదైతే మీకు అవసరం తీర్చాడో క్రీస్తు యేసునందు దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలి. దేవుడు ఏదైతే క్రీస్తు యేసులో మీకు అనుగ్రహించాడో దాన్ని బట్టి ఏం చేయాలా? దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఆ కృతజ్ఞత, సంతోషాన్ని బాగా చెప్పాడు. మెయిన్ దేవుడు ఇచ్చిందంటే తెలుసా ఈ కుటుంబంలో? సమాధానం. ఒకనొక టైంలో అమృత అక్కను చూస్తే నాకే బాధ అనిపించింది. ఎవరికైనా అంతే కదా, చాలా బాధ అనిపించింది. ఓ పక్కన నిజంగా నర్సాపూర్ వచ్చేటప్పుడు నేను ఆశ్చర్యపోతూ ఉండా. ఎందుకంటే భర్త కోసం ఎంత వేదన. నేనంటూ వచ్చి, అక్క మా దగ్గర ఇక్కడ చేయరని కాదు కానీ నర్సాపూర్లో కొంత పొద్దున పూట ప్రార్థన పెడతాం అక్క, మీరు రండి, వచ్చి ఆడే ఉండండి 10 రోజులు. దేవుని చిత్తంలో పలానా రోజు కల్లా నీ భర్తను నీకు అప్పచెప్పి నీ చేతిలో పెడతా ఆరోగ్యవంతుడిగా. అది నేనుగా చేసేది. మహోన్నతుడైన దేవుడా కార్యం చేస్తాడు. పలానా శనివారం కల్లా నీ భర్తని చేతిలో పెడతా ఆరోగ్యంగా. రాక్క అంటే నేను చెప్పాల్సిన మాట ఏంటంటే, ఒక్క సేవకుని మాట, ఒక్క మాటకు నమ్మేసేసింది. ఇక ఈ నమ్మేసేసి వచ్చేసేసింది. వస్తారో డౌట్ వచ్చింది. ఎందుకంటే మళ్ళీ దుర్గానికి ఎవరైనా సేవకులు ఫోన్ చేసి అట్ట కాదు ఎట్ట చేయమన్నాడు, మళ్ళీ ఆ కోణంలోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఎట్టగొట్ట ఆరోగ్యం బాగుండాలని. ఏంటి అనుకున్నప్పుడు, అన్న వస్తున్నాం అని ఫోన్ చేశారు. ఫ్రెండ్స్ కూడా ఎవరో పిల్లలు వస్తున్నాం అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఒక శుక్రవారం నుండి
శని ఆదివారం కూడా ప్రార్థన చేశాం. మరలా శనివారం ఉపవాస ప్రార్థనతో దేవుడు సంపూర్ణంగా సంతోషంగా నడిపిస్తూ వచ్చాడు. నిజంగా నేను చెప్పదలసింది ఏంటంటే, దేవుడు మనకి ఏదో అనుగ్రహించాలనుకున్నాడు అది అనుగ్రహిస్తాడు, ఏది ఇవ్వాలనుకుంటే అది ఇస్తాడు. కానీ ఒక మాట మీద నమ్మి వచ్చి ఆ ఒక బ్యాగ్ వేసుకుని, అన్న కొరకు భోజనం తీసుకుని, వాటర్ తీసుకుని, మరి ఎంత కష్టం. సాధారణంగా మనం దగ్గరలో మందిరం ఉంటుంది అంటేనే మందిరానికి వెళ్తాం కష్టం అని. కానీ ఆ తల్లి ఎంత బాధతో తన భర్త కొరకు వేదనతో వచ్చిందో ఆలోచించండి. కానీ దేవుడు తన ఆశను తీర్చుకోకుండా ఉండడా? ఖచ్చితంగా తీరుస్తాడు. అందుకే తీరుస్తాడుగా, తీర్చాడు. అందుకే ఇప్పటికీ కొద్దిగా డ్యూటీకి వెళ్ళగలుగుతున్నాడు. ఎంత గొప్ప ధన్యత. నేనేమంటే దేవుడు మనకి ఏది అనుగ్రహించాలనుకున్నాడో అది అనుగ్రహించిన వాడుకుంటాడు. దేవుడు మనకేది కావాలో అది అనుగ్రహించేవాడుకుంటాడు. ఒకసారి మనం అన్నీ అడుగుతాం, ప్రభా నాకు మంచి కారు కావాలి ఉన్నాడా? ప్రభా ఒక మంచి భార్య నాకు రావాలి ప్రభా. ఇంకేం అడుగుతాం? ప్రభా ఒక మంచి యాపిల్ ఫోన్ నాకు రావాలి ప్రభా అంటాం. ఇవన్నీ దేవుని దృష్టిలో ఘనమైనది కాదు. అందుకే దేవుడు ఏం చెప్తాడు? ఇవ్వటానికి ఆఫ్ చేసేస్తాడు. మనం అడిగేది యోగ్యమైనదిగా లేదు. అది మనం అడిగేది యోగ్యమైనది అయితే దేవుడు తన మహిమేశ్వరంలో మనకి క్రీస్తు చేసినందుకు మనకు అన్ని అనుగ్రహిస్తాడు. ఈరోజు మనం గమనించాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు క్రీస్తు చేసినందు మీ అవసరం తీర్చినందుకు కృతజ్ఞత చెల్లించాలా? దేవుడు క్రీస్తు చేసినందుకు మీకు సమస్తాన్ని, సమాధానం కానీ, సంతోషం కానీ, ఆనందాన్ని కానీ, ఆరోగ్యాన్ని అనుగ్రహించినందుకు క్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించడం అంటే మనకి ఇవ్వబడినందుకు కృతజ్ఞత చెల్లించాలా. ఇది రెండు. మూడో విషయం చూద్దానండి. మూడో విషయం, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఇగో బైబుల్ చేత్తో పట్టుకయ్యా, చదవండి. చాలా ఇక్కడ మూడో కోణం చూస్తున్నాం. మొట్టమొదటిగా క్రీస్తు యేసునందు దేవుడు మన ప్రతి అవసరం తీర్చినందుకు కృతజ్ఞత చెల్లించాలా. 2, క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడిన వాటిని బట్టి కృతజ్ఞత చెల్లించాలా. 3 ఇక్కడ అంటారు, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృప. దేని బట్టి కృతజ్ఞత చెల్లించాలండి? దేవుని కృప. అందుకే బైబిల్ అంటారు, నేనేమై ఉన్నానో అది నీ కృపే. నేనేమై ఉన్నానో ఆయన కృపే. నిజంగా ఈరోజు ఈ స్థితికి వచ్చామంటే, ఈరోజు ఈ పొజిషన్కి వచ్చామంటే, అసలు నెమ్మది లేని జీవితం నుండి, కలవరంతో ఉన్న జీవితం నుండి, మనశ్శాంతి లేని జీవితం నుండి ఈ స్థితికి మనం వచ్చామంటే అది దేవుని కృప కదా. దేవుని కృప కదా. నాకు జీవితం వచ్చేవాళ్ళు, రాజన్న అప్పుడప్పుడు జీవితం వచ్చాడు, అయ్యా మోసే చూస్తే ఒక్కడే చాలాలోకి వెళ్ళిపోయి నుంచినవాడు అంట. ఒక్కొక్కసారి మోసే అంటూ వచ్చాడు, నేను అడిగా, కొంచెంసేపు కౌన్సిలింగ్ కూడా చేశా, నేనే బాప్తిసాలు ఇచ్చా కదా. కాదు ఒకసారి అడుగుతూ వచ్చా, కొన్ని నేను తీసుకున్న బాప్తిసం కరెక్ట్ కాదేమో అన్న ఫీలింగ్లో ఉన్నాడు. అడుగుతూ కౌన్సిలింగ్ చేసుకుంటూ వస్తే పనికొచ్చే మాట ఒకటి లేదు దాంట్లో. ఏమాటలేదు, పనికొచ్చేది ఒకటి లేదు. అంత శత్రుక్రియల చేత నింపబడిన మాటలే ఉంటాయి కానీ పనికొచ్చే మాట ఒకటి లేదు. నేను చెబుతూ వచ్చాను, మోసే ఇదంతా శోధన, ఇది సాతాను తీసుకొచ్చే శోధన. వీటిని జయించడం మన క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యత. ఒక రాజేష్ అన్న కూడా తీసుకొచ్చినట్టున్నాడు ఒకసారి. ఫ్రెండ్స్ చాలా మంది అంటే ఒక భారంతో ఒక సహోదరుని తీసుకొచ్చారు కాదని నేను అంటలా, కానీ ఆ సిచ్యువేషన్ ఎలా ఉందో ఆలోచించండి. అసలు తీసుకున్న బాప్తిస్మే కరెక్ట్ కాదేమో, ఎంత దారుణమైన స్థితికి సాతానుడు తీసుకెళ్ళాడు చూడండి. అలా మనం తీసుకున్న బాప్తిస్మే కరెక్ట్ కాదంటే, ఒకరు పెళ్లి కోసం తీసుకుంటేను, ఒకడు కాళ్ళు నొప్పులు తగ్గితే తీసుకుంటేను, ఒకడు పిల్లల పెళ్లిళ్ళు అయితే బాప్తిసం తీసుకుంటానంటే అది కరెక్ట్ కాదు అనుకోవచ్చు. నువ్వు నిజంగా పాపాలు ఒప్పుకుని జీవితం మార్చుకుని బాప్తిసం తీసుకున్న తర్వాత ఇంకా నాకు డౌట్ ఉందన్న అంటే, నాకు అసలు ఫీజులు ఎగిరిపోయినాయి. ఎందుకంటే నేను బాప్తిసం ఎలా ఇచ్చాను, అసలు నేను ఆ రోజు కౌన్సిలింగ్ చేశాను లేదా అని అదో డౌట్. తర్వాత నేను అడిగా, మోసే నిన్ను కౌన్సిలింగ్ చేసినప్పుడు నువ్వు ఇచ్చిన పత్రాలన్నీ కూడా ఆ సైన్ చేసి ఇస్తారు, అదంతా కూడా అత్నూర మందిరంలోనే ఉండేది, మీ దగ్గర పెట్టాను, నువ్వు చదువుకో, నువ్వు అసలు నిజంగా బాప్తిసానికి సిద్ధపడవు లేదన్నది అదే నీకు తెలియపరిచిద్దాను. అదో సాక్ష్యం మనకి. ఎలాంటి డౌట్లు వచ్చినప్పుడల్లా సేవకులు అడితే జిరాక్స్ తీసుకెళ్ళి దాన్ని చదువుకుంటూ ఉంటే మనకు అర్థమైపోయింది, మన రాసిచ్చిన పాయింట్లే మనకు తెలిసిపోతాయి. అదే చెబుతూ వచ్చా. దేవుడు మహోన్నతుడు. ప్రార్థన చేస్తూ వచ్చేవాళ్ళం, ప్రభువా ఏంటి ఒక వ్యక్తి రక్షించబడి బాప్తిసం తీసుకుని కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చినాయి? ఇది సాతాను వల్లనే వచ్చింది. సో దీని విషయమై ఏం చేయాలి ప్రభు అనుకున్నప్పుడు, మహోన్నతుడైన దేవుడు తన గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చాడు, తన ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. ఇక్కడ చెప్పాల్సిన మాట ఏంటంటే, మూడో మాట దేవుని కృప.
ఏంటండి? దేవుని కృప. ఎంత గొప్ప దేవుడు! దేవుని కృప మనకు ఇవ్వబట్టి ఈరోజు ఈ స్థితిలో మనం ఉన్నాం. దీన్ని బట్టి మనం కృతజ్ఞత చెల్లించాలి. ప్రభా, నీ కృప లేనిదే నేనేమైపోతాను? నీ కృప లేనిదే నేనేమైపోయి ఉండేవాడు? నీ కృప లేకపోతే నా జీవితం ఏంటి? ఈరోజు నేను బ్రతికున్నానంటే, ఈరోజు నేను ఆరోగ్యవంతుడు ఉన్నానంటే క్రీస్తు యేసులో నాకు ఇవ్వబడిన కృపే. క్రీస్తు యేసులో నా అవసరం తీర్చబడటం, క్రీస్తు యేసులో నాకు అనుగ్రహించబడిన గొప్ప కార్యాలు, క్రీస్తు యేసులో నాకు ఇవ్వబడిన కృపను బట్టే ఈరోజు నేను ఇట్లా ఆరోగ్యవంతుడు ఉంటూ వచ్చా. ఈ రోజుకి నేను బలవంతుడుగా ఉన్నానంటే, ఈ రోజుకి ఆరోగ్యవంతుడుగా ఉన్నానంటే, ఈ రోజుకి నా పనులు నేను చేసుకోగలుగుతున్నానంటే, ఓ పక్కన చదువులకి వెళ్ళబోతున్నారు, ఓ పక్కన డ్యూటీకి వెళ్తున్నారు. ఈ ధన్యత ఎక్కడి నుంచి వచ్చిందంటే క్రీస్తు యేసులో దేవుడు అనుగ్రహించిన కృపే. దేవుడు అనుగ్రహించిన కృప. ప్రభా, నీ కృపను బట్టి నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నా. నీ కృపను బట్టి నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నా. కృప అన్నది ఎంతో విలువైనది. కృప ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? కృప ఎక్కడ దొరుకుతుంది? ఒక ఎగ్జాంపుల్ ఇంతకుముందు కూడా చెప్పా, మళ్ళా చెబుతున్నా చూడండి. జాషువా బ్రదర్, నువ్వైతే ఆలోచించేది సిస్టర్ గురించి, ఎందుకంటే మన మందిరంలో కూడా కృపా శిక్షణ ఉంది, ఆమె గురించి కాదు. ఒకనొక సందర్భంలో ఒక యవనస్తుడు కంటిన్యూగా మందిరానికి వచ్చేవాడు. ఎక్కడికొచ్చాడు? కంటిన్యూగా మందిరానికి వచ్చాడు. ప్రతి సంఘ ప్రార్థన మానేవాడు కాదు, ప్రతి బైబిల్ స్టడీ మానేవాడు కాదు, ప్రతి ఉపవాస ప్రార్థన మానేవాడు కాదు, ప్రతి ఆరాధన ఆదివారం రోజు మానేవాడు కాదు, ప్రతి ప్రత్యేకమైన కొడుకులు ఏ కూడికి కూడా మానేవాడు కాదు. అసలు ఏ కూడికి కూడా మానేవాడు కాదు. ప్రవీణ్, నువ్వు ఎడగొచ్చు. ఏ కూడికి కూడా మానేటటువంటి వాడు కాదు. సరే, ఏం జరుగుతూ వచ్చింది? వచ్చినప్పుడల్లా ఆయన ప్రార్థన ఏంటి తెలుసా? ప్రభా, నీ కృప ఉంటే నాకు చాలు ప్రభా, నీ కృప ఉంటే చాలు ప్రభా అని ప్రార్థన చేసేవాడు. జాగ్రత్తగానండి, నీ కృప ఉంటే చాలు ప్రభా అని ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. ఒకనొక సందర్భంలో ఈ యవనస్తుడు మందిరానికి రావడం ఆగిపోయాడు. సరే, కొన్ని దినాలు సేవకుడిగా ప్రార్థన చేశాడు. ఒకనొక సందర్భంలో మార్కెట్లో కనపడ్డాడు. ఎక్కడ? మార్కెట్లో కనపడ్డాడు. మార్కెట్లో యవనస్తుడు కనపడితే ఆ సేవకుడు అడుగుతూ వచ్చాడు, ఏయ్యా, మందిరానికి రావట్లేదు, ఏమైంది? సరే, ఎప్పుడు వచ్చినా అందరూ తమ కష్టాన్ని, తమ బాధలు చెప్పుకుంటూ వచ్చేవాడు. ఏమని? ప్రభా, నాకు గర్భఫలం కావాలి, లేదా ఇదిగో నా కుటుంబ రక్షణను, లేదా ప్రభా నా పిల్లల జాబ్లను ఇవి అడుగుతూ వచ్చేవాడు. నువ్వు ఏ రోజు కూడా దేవాన్ని కృప ఉంటే చాలు అనేవాడు కదా. మరి ఎందుకు మందిరానికి రాలేదంటే ఆ అబ్బాయి చెప్పాడంట, పాస్టర్ గారు, అన్న కృపకు పెళ్ళైపోయింది అన్నాడు. ఏమన్నాడు? కృపకు పెళ్ళైపోయింది. కృపకు పెళ్ళైపోవటం ఏంటి? అరే, దేవుని కృపకే పెళ్ళట్టయింది, కృప పెళ్ళైపోయింది అన్నాడంట. తర్వాత అడుగుతూ వచ్చాడంట, కృప పెళ్ళవటం ఏందయ్యా, దేవుని కృప పెళ్ళవటం పిచ్చోళ్ళ మాట్లాడుతున్నామంటే, దేవుని కృప కాదండి, నేను ప్రేమించిన అమ్మాయి పేరు కృప. రోజు ఆమెను ఎమ్మనే దేవుని ప్రార్థన చేసేవాడిని. దేవుడు ఆమెను ఇవ్వలేదు కాబట్టి నేను మందిరానికి రావట్లా. అర్థమైందా? ఒకసారి పిచ్చి పిచ్చి ఆలోచనలో ఉంటాం మనం. ఈ కృప అని కనపడగానే ఆ కృప కొరకు ఎదురు చూస్తాం. అది కాదు ఈ కృప. ఇది క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడిన దేవుని యొక్క కృప. మన జీవితాన్ని మార్చే కృప, మన జీవితానికి ఆశీర్వాదాన్ని ఇచ్చే కృప, మన జీవితానికి దీవెనిచ్చే కృప ఇది. ఈ కృప ద్వారానే క్రీస్తు యేసునందు దేవుడు మన ప్రతి అవసరం తీరుస్తున్నాడు. కానీ ఈ కృపే మనకి ఇంపార్టెంట్. ఈ కృప లేకపోతే అసలు ఈ కృప ఎవరు చెప్పండి? క్రీస్తు యేసునందు మనకి ఇవ్వబడుతున్న కృప ఎవరు? మొదటి యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ ఫ్యాన్ కొద్దిగా అయ్యినా. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. చాలు. కానీ ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఇది అన్నమాట 3, ఇంకా 4 ఉండే, కానీ 40 నిమిషాలు కూడా లేదు. కాబట్టి త్వరగా ముగించేద్దాం. కాబట్టి ఇక్కడ 3వ మాట ఏంటంటే దేవుని కృప. అసలు ఈ కృప ఎవరు? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యమే శరీరధారే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించే కృపను తీసుకెళ్ళి దేవుని కృప, దేవా నువ్వు ఎవరో అమ్మాయి పేరు పెట్టుకుని ఆ కృప కావాలంటే అట్టాగు. మన మధ్యలో నివసించే కృపే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చింది. ఈరోజు మన మధ్యలో ఏ కృప అయితే నివసిస్తుంది, ఆ కృప ఎవరు? కృపా సత్య సంపూర్ణుడిగా దిగి వచ్చాడు ఆయన యేసు ప్రభువారు. దేవుడు క్రీస్తు యేసులో కృప అంటే యేసు ప్రభువారిని బట్టి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చిన, క్షేమాన్ని ఇచ్చిన, సమాధానం ఇచ్చిన, నెమ్మదిని ఇచ్చిన, ఇదంతా దేవుడు క్రీస్తు యేసునందు ద్వారా జరగటం. దేనిలో అండి?
క్రీస్తుని బట్టి మనం జరుగుతూ వచ్చింది. అసలు ఆ కృప ఎవరంటే యేసు ప్రభువారే. దేవుడు క్రీస్తుని బట్టి మనకు సమృద్ధైన ఆరోగ్యం, సమృద్ధైన క్షేమం, సమృద్ధైన నెమ్మదిని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ కృపలేందే మనం ఏం చేయలేం. దేవుని కృపలేందే అప్పుడప్పుడు ప్రార్థన చేస్తాం, ఆరాధన కూడా చేస్తాం. ప్రభా వారమంతా నీ కృపచేతను కాపాడుతూ వచ్చేవాడిని. ఏ రోజైనా కృపలేందే మనం మాట్లాడగలుగుతామా? ప్రార్థనలైనా ఆరాధనలైనా కృప గురించి పలకోకుండా మనం ఎప్పుడు కూడా నాకు తెలిసి ఎవరు కూడా ముగించలేరు. ప్రభా ఈ ప్రయాణాలంతా నీ కృపనిచ్చావు, ఈ రోజంతా నీ కృప ద్వారా సహాయం చేయ ప్రభా అని ఏదో ఒక రీతిలో కృప అన్నమాట కంపల్సరీ వచ్చింది. ఆ కృప ఎవరంటే యేసు ప్రభు అని. యేసు ప్రభు లేనిదే మన జీవితంలో ఏమీ లేదు. నీ సహోదరి దేవుడు క్రీస్తునందు మన ప్రతి అవసరం తీర్చాడు. క్రీస్తునందు మనకు అనుగ్రహింపబడినది ఆరోగ్యం అనేది దేవుని ద్వారా వచ్చింది. క్రీస్తునందు దేవుడు కృపనిచ్చాడు. ఆ కృప యేసు ప్రభు. ఆయన ద్వారానే ఏం జరుగుతూ వచ్చింది. అందుకే చూడండి లూకాసు వార్త 17వ అధ్యాయం. లూకాసు వార్త 17వ అధ్యాయం 13వ వచనం తర్వాత 13 నుండి 16 వరకు ఎవరైనా చదవగలిగిన వారు త్వరగా చదవండి. లూకాసు వార్త 17వ అధ్యాయం 13 నుండి 16 వచనం వరకు. అది అసలు చెప్పాలనుకున్న వర్తమానం ఇది. ఏంటి వర్తమానం అంటే, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన పాదం మీద సాగిలిపడాను. వాడు సమరయుడే. ఇంకా కిందకొస్తే వాడు అన్యుడు అని కూడా అయిపడుతూ వచ్చింది. ఎవరు? అక్కడ సమరయుడు ఉంది. చూడండి చివరిలో చూసినట్టయితే 18వ వచ్చిన చివరిలో, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అంటే, ఒక అన్యుడు దేవుని కృతజ్ఞత చెల్లిస్తున్నాడు, ఒక అన్యుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, ఒక అన్యుడు తనకు చేసిన మేలును బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. కానీ దేవుని బిడ్డల కృతజ్ఞత చెల్లించడానికి కష్టమైపోతుంది. సరే, వీటిలో ఒక 7 విషయాలు చెబుతా చూడండి. మళ్ళీ మనం అసలైన మెసేజ్కి వెళ్దాం. దీంట్లో 7 విషయాలు ఉన్నాయి. ఏంటి 7 విషయాలు? కంగారు పడొద్దు, త్వరగా ముగిచ్చేస్తా. మొట్టమొదటిగా చూడండి లూకాసు వార్త 17వ అధ్యాయం 3వ వచనం. అంటే దేవుని కృపను పొందిన వారు కృతజ్ఞత చెల్లించాలన్న దానికి ఒక 7 విషయాలు మనం చూస్తున్నాం. ఇక్కడ అసలు సబ్జెక్ట్ ఇదే, కానీ దేవుడు చెప్పమన్నది కాబట్టి దాన్ని చూస్తున్నాం. మొట్టమొదటిగా ఇక్కడ రాయబడిన మాట ఏంది? యేసు ప్రభువా చూడండి మమ్మల్ని ఖండించమని కేకలు వేయగా ఆయన వారిని చూచి, మొట్టమొదటిగా దేవుని కృప ఎవరికి ఇచ్చాడో వారిని దేవుడు చూసిన వాడుగా ఉన్నాడు ప్రభు. ఎవరికైతే ఆయన కృపనిచ్చాడో, ఎవరికైతే ఆయన కృపని కనపరుస్తూ వచ్చాడో, ఎవరి మీద అయితే ఆయన కృపని వెదజల్లుతూ వచ్చాడో, ఎవరి మీద అయితే ఆయన కృపని సంపూర్తిగా ఆయన కృపని ప్రసన్నతని వెదజల్లుతూ వచ్చాడో వారిని ప్రభు చూశాడు. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులుగా చేరవచ్చిన మనం అనారోగ్యం కూడా మనల్ని ప్రభు చూస్తూ వచ్చాడు. మనకున్న అనారోగ్యాన్ని తీసివేయడానికి, మనకున్న అనారోగ్యాన్ని మనం విడిపించడానికి ఆయన చూస్తూనే ఉన్నాడు. ఇంకేం చేస్తూ వచ్చాడు ఆయన? 2వ మాట చూడండి 13వ వచనం. యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. అంటే ప్రార్థన, కేకలు వేయటం అంటే మొరపెట్టడం. కానీ మొట్టమొదటిగా దేవుడు వారిని చూశాడు ప్రభు. తర్వాత అంటే కృపాసత్య సంపూర్ణమైన ప్రభు ఏం చేశాడు? వారిని చూశాడు, వారి పరిస్థితిని చూశాడు, వారు ఉన్న బలహీనతలను చూశాడు. కాబట్టి వాటి నుండి కనికరించడానికి, వాటి నుండి విడుదల ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. మొట్టమొదటిగా వారిని చూశాడు కృపాసత్య సంపూర్ణమైన ప్రభు. 2, వారి మొరను విన్నాడు. కేకలు వేస్తామంటే మొర పెడుతున్నారు. వారు దేని విషయమే మొర పెడుతున్నారు, దేని కొరకు మొర పెడుతూ వచ్చాడు, ఆ మొరను వింటూ వచ్చాడు. 3వదిగా ఏమని రాయబడుతూ వచ్చిందండి? 13వ వచనంలో, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించము. అంటే మొట్టమొదటిగా వారిని చూశాడు, వారి మొర విన్నాడు, వారిని కరుణించిన వాడు ఉన్నాడు. ఎవరు? కృపాసత్య సంపూర్ణమైన ప్రభు, కృప కలిగిన ప్రభు, మహోన్నతమైన కృప కలిగిన దేవుడు ఏం చేస్తూ వచ్చాడండి? తన కుమారునిలో కృపనుంచాడు. కాబట్టి ఆ కృప ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? 1, కృప కలిగిన ప్రభు ఆయన వారిని చూశాడు. 2, వారి మొర విన్నాడు. 3, వారిని కరుణించిన వాడు ఉన్నాడు. అంటే వారి పరిస్థితిని బట్టి వారి ఎలా జాలి పడ్డాడు, వారి ఎలా కనికరం చూపిస్తాడు, జాలి పడ్డాడు, దయ చూపిస్తూ వచ్చాడు. ఇంకేం చేస్తూ వచ్చాడు? చూడండి 4వ మాట చూద్దామండి. దేవుని యొక్క వాక్యం చూస్తున్నాడు. 15వ వచనం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి, మొట్టమొదటిగా వారిని చూశాడు. 2, వారి మొర విన్నాడు. 3, వారిని కనికరించాడు. 4, వారిని స్వస్థపరిచిన వాడు ఉన్నాడు. ఏం చేశాడండి? వారిని స్వస్థపరిచాడు. ఏ బలహీనతల్లో వారు ఉన్నారు, ఏ అనారోగ్యంలో వాళ్ళు ఉన్నారు, ఏ సమస్యల్లో వాళ్ళు ఉన్నారు,
ఏ బలహీనతలతో వారు బాధించబడి ఉంటూ వచ్చారో ఆ బలహీనతల నుండి ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఇది 4 కృపా సత్య సంపూర్ణుడైన ప్రభు చేసి. 5వ మాట చెప్పమంటారా? రండి, లూకా సువార్త 17వ అధ్యాయం 14 వచ్చిన చివరిలో, వారు వెళ్ళుచుండగా ఏమయ్యారు? శుద్ధులుగా చేయబడుతూ వచ్చారు. ఏడగెలుచుండగా అది తర్వాత. కానీ కృపాసత్య సంపూర్ణుడైన ప్రభు చేసిన 5వ కార్యం ఏంటి తెలుసా? వారిని శుద్ధులుగా చేశాడు. మొట్టమొదటిగా వారిని చూశాడు. 2 వారి మొర విన్నాడు. 3 వారిని కరుణించాడు, కనికరం చూపించాడు. 4 వారిని స్వస్థపరిచాడు. 5 వారిని శుద్ధులుగా చేశాడు. ఏది లోపం ఉందో దాన్ని తీసేసాడు. ఏది లోపం ఉందో, ఏ లోపం చేత వాళ్ళు బాధించబడుతున్నారు, ఏ లోపం చేత ఊరు వెళ్ళిపోతుంటారు, ఏ లోపం చేత వాళ్ళు ఊరికి వెళ్ళిపోతుంటూ వచ్చారో ఆ లోపాన్ని, ఆ వ్యాధిని, ఆ బలహీనత నుండి వారిని శుద్ధులుగా చేశాడు. అందరూ బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నారు. 1 చూశాడు, 2 మొర విన్నాడు, 3 కరుణించాడు, 4 స్వస్థపరిచాడు, 5 శుద్ధి చేస్తూ వచ్చారు. వారి దేహం మొత్తాన్ని, యోబు దేహం సీకిపోయిన తర్వాత దేవుడు కృపనిచ్చినప్పుడు చిన్నపిల్లల లాంటి శరీరం వల్ల ఎలా లేత శరీరం వల్ల వస్తుందో అలా శుద్ధులుగా చేస్తూ వచ్చాడు దేవుడు. ఇంకేం చేశాడు చూడండి, 6వ మాట 14 వచనంలోనే ఇంకో మాట, ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకునుడి. అంటే 6వదిగా ఆయన చేసిందేంటి? మీరు వెళ్ళి అంటే వారిని పంపిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడ పంపిస్తున్నాడు. ఆయన మొట్టమొదటిగా ఆయన చూశాడు, ఆయన విన్నాడు, ఆయన కరుణించాడు, ఆయన స్వస్థపరిచాడు, ఆయన శుద్ధి చేశాడు, ఆయన పంపిస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడ పంపిస్తున్నాడు. ఏ దేవుని సన్నిధికి వెళ్ళాలో అక్కడ పంపిస్తున్నాడు. ఏ దేవుని సన్నిధిలో వాళ్ళు ఉండాలో అక్కడ పంపిస్తూ వస్తున్నాడు. 7వదిగా ఏమన్నా పడితే వచ్చింది తెలుసా అండి? అదే వచ్చిన చివరిలో ఇప్పుడు చదివి, కనపరుచుకొని. ఎవరో కనపరుచుకోమంటున్నారు? యాజకుల దగ్గరికి. మీరు యాజకుల దగ్గరికి వెళ్ళి కనపరుచుకుని, అంటే తన జీవితంలో ఏదైతే స్వస్థత వచ్చిందో, ఏదైతే అద్భుతం ప్రభు చేశాడో అద్భుతాన్ని తెలియపరచమంటున్నాడు. అద్భుతాన్ని తెలియపరచమని చెబుతున్నాడు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటండి? 1 చూశాడు, 2 విన్నాడు, 3 కనికరించాడు, 4 స్వస్థపరిచాడు, 5 శుద్ధులుగా చేశాడు, 6 వారిని పంపించాడు, 7 వారి జీవితంలో గొప్ప కార్యం చేశాడు. వీటన్నిటిని బట్టి ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు? 10 మంది ఉంటారు అక్కడ, 9 మంది వెళ్ళిపోతున్నారు. ఒకడు వాడు అన్యుడు, వాడు సమరయుడు. వాడు వచ్చి ఏం చేస్తున్నాడండి? ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు పాదంలో ఎదురుపడి, ప్రభు పాదం ఎదుట సాగిలిపడ్డాడంట. 16వ వచనంలో చూసినట్టు ఆయన పాదం ఎదుట సాగిలిపడాను. వాడు సమరయుడు. ఏం చేస్తున్నాడు? సాగిలిపడి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు ఆయనకి. ప్రభువా, నువ్వు చేసిన మేలు ఎంత గొప్పవి, నువ్వు చేసిన కార్యాలు ఎంత గొప్పవని ఏం చేస్తున్నాడు? కృతజ్ఞత చెల్లిస్తున్నాడు దేవునికి. నిజం కదా? 7 అద్భుతాలు జరిగినా లేవు మన జీవితంలో. ఆయన మనల్ని చూశాడు, మన మొర విన్నాడు, మనల్ని కరుణించాడు, మనల్ని స్వస్థపరిచాడు, మనల్ని శుద్ధులుగా చేశాడు, మన దేవుని సన్నిధికి నడిపించాడు, మన ఎలా గొప్ప కార్యం చేశాడు. మరి వీటన్నిటిని బట్టి మనం ఏం చేయాలా? ఒక అన్యుడే ప్రభు ఎంత గొప్ప కార్యం చేసినప్పుడు గుర్తెరిగిన వాడే. తెరీసా ఏం చేస్తున్నా? ఒక అన్యుడే, ఇక్కడ రామ్మా, ఒక అన్యుడే దేవుని కార్యాలు గుర్తెరిగిన వాడే దేవుని సన్నిధిలోకి వచ్చి ఏం చేస్తూ వచ్చినాడు? కృతజ్ఞత చెల్లిస్తున్నప్పుడు రక్షించబడి మారుమోసు బాప్తిసం పొందిన మనము బలహీనతలు వచ్చినాయి, అవి శోధనలు. అనారోగ్యం వచ్చింది, అదే శోధన. రోగాలు వచ్చినాయి, అదే శోధన. మానసికమైన వేదనలో కునికిపోయావు, అదే శోధన. ఒక రక్షణ లేని వాడే ప్రభు దగ్గరకు వచ్చేంత కృతజ్ఞత చెల్లించినప్పుడు, రక్షించబడిన మన జీవితంలో వచ్చిన పరిస్థితులను బట్టి దేవుడు మనకు విడుదల ఇచ్చినప్పుడు మనం ఎంత కృతజ్ఞత చెల్లించవలసిన వారికి ఉంటాం. ఒక కన్యుడు, చదవండి ఆ మాట ఎంత బాగుందో చూడండి. 18వ వచనం ఏమని రాబడితే వచ్చిందండి? 5 వచనాలు అంటాడు వాడు సమరయుడు అంటున్నాడు. కింద వచనాలు అంటున్నాడు వాడు అన్యుడే. ఒక అన్యుడు, ఒక సమరయుడు, ఒక అన్యుడు వచ్చి దేవుని దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు? కృతజ్ఞత చెల్లిస్తున్నప్పుడు రక్షించబడిన మనం, మారు మోసు పొందిన మనం, బాప్తిసం తీసుకున్న మన జీవితాల్లో దేవుడు మన జీవితాన్ని మార్చినప్పుడు, మన బలహీనతలు, మన అనారోగ్యాన్ని బట్టి దేవుడు మనం స్వస్థపరిచినప్పుడు ఇంకా మనం ఎంత కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉండాం, ఇంకెంత కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉండాం. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ 7 అనుభవాలు ఆ వ్యక్తి కృతజ్ఞత చెల్లించాడు, మనం కూడా చెల్లించాలి. అయితే ఇప్పుడు మనం వెనక్కి రావాలా? ఎక్కడికి రావాలా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
మొదటి అధ్యాయం 4వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చిందండి? 7 పాయింట్లు అయిపోయినాయని అవ్వలేదండి, అసలైన 7 పాయింట్లు కాదు. చాలా నాగండి. ఈ కృప ద్వారానే ఆ 10 మంది స్వస్థపడ్డారు. వారిలో ఒక అన్యుడు దేవుని నుంచి ఆ కృప వ్యర్థం కాకూడదని ఏ కృపనైతే దేవుడు అనుగ్రహించాడు, ఆ కృపను బట్టి ఆ కృపను అనుగ్రహించిన ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు? కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఇదన్నమాట 3.